మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, న్యూమరాలజీలో బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 9, అలాగే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది? ఓకేనమ్మా, ఇది చంద్రుడు కుజుడు సంబంధించింది. చంద్రుడు మనసు కార్పొరేట్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. 9 వచ్చారు కుజుడు. కుజుడు మనిషి యొక్క చేసే పనుల మీద కానీ, వాళ్ళ యొక్క వివాహ జీవితం మీద కానీ, వాటి మీద బాగా పనిచేస్తుంటుంది. చదువుల మీద కూడా బాగా పనిచేస్తుంది. అంటే చిన్న చిన్న బ్రేక్స్ రావటం కానీ మధ్యలో అలా ఉంటుంది. ప్లస్ మామూలుగా వచ్చేసరికి వీళ్ళు స్వతహాగా వీళ్ళు మంచి క్రియేటివిటీ కానీ వాళ్ళు వీళ్ళకి మూలాధార చక్రం వచ్చేసరికి చాలా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే శృంగార సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఆసక్తితో ఉంటుంటారు చిన్న వయసు నుంచే. దాదాపు 17-18 సంవత్సరాల వయసు దగ్గర నుంచే వాటిలో ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటుంటాయి. అంటే చిన్న ఏజ్లోనే వస్తుంటాయి అన్నమాట. అంటే వాళ్ళు వచ్చేసరికి 24-25 వచ్చేసరికి జీవితంలో చాలా చూస్తారు వాళ్ళు. అలాంటి నెంబర్ ఇది. కాదు, మ్యారేజ్ కూడా మనకి 29 లోపు మ్యారేజ్ అయితే వీళ్ళు డైవర్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ 2-9 దాటిపోవాలి వాళ్ళు. చంద్రుడిని కుజుడిని దాటిపోతే ఇంకా ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ ఈ లోపు చేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక పర్సన్ వచ్చేసరికి ఈ నెగిటివ్ దీంతో నెంబర్ కూడా బాగుండాలి. న్యూమరాలజీ ప్రకారంగా పిలిపించుకునే పేరు కూడా బాగుండాలి. ఒక నెగిటివ్ నెంబర్ గల వ్యక్తి మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక మంచి డబ్బున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. అంటే వీళ్ళకి కూడా డబ్బు ఉంది బాగానే. కాకపోతే ఏంటంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా డెవలప్ చేయాలని చెప్పేసి భార్య బాగా ఫోర్స్ అనమాట. భార్య ఫోర్స్ చేసి రియల్ ఎస్టేట్లో సంపాదించాలని చెప్పేసి అతనుకున్న ఆస్తులు మొత్తాన్ని కొన్ని అటు అమ్మటం, ఇటు ఖర్చు ఇటు పెట్టడం, మళ్ళీ కొనటం, అమ్మటం, మొత్తం దాని మీద చాలా స్టక్ అయిపోయింది. వాళ్ళ అమ్మాయికి ఉన్న ఆస్తులు మాత్రం అట్లానే ఉన్నాయి. ఇక తర్వాత ఏమైందంటే ఇతను మొత్తం ఆస్తిపరంగా మొత్తం డౌన్ అయిపోవటం, ఫ్యామిలీ పరంగా ఇతన్ని ఇబ్బందులు పెట్టడం, అవమానించడం, ఇలాంటివి జరిగిపోయినాయి. సరే, చివరికి మన దగ్గరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తీసుకొచ్చింది, భర్తను కూడా తీసుకొచ్చి న్యూమరాలజీ ప్రకారంగా మాకు పోయిన డబ్బులు ఏం రావాలండి, ఇది చేయాలి అని చెప్పేసింది. ఇంకా ఒక విషయం కూడా చెప్పింది వాళ్ళు. షేర్ మార్కెట్లో కూడా ఈ అమ్మాయి ఎక్కువ ప్రోద్బలం అనమాట. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం, అవి ఆపరేట్ చేయటం. ఈ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మనకు ఫోన్లో కూడా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఫోన్లో, ల్యాప్టాప్లో కొనటం, అమ్మటం, ఇదంతా ఇద్దరు కూర్చోవటం టెన్షన్ అనమాట. ముందుగా గబగబా షేర్ పెరిగిపోతుందని చెప్పి షేర్ కొనటం. వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు రియల్గా ఏమేమి చేశారో, ప్రాక్టికల్గా ఏమేమి చేశారో నాకు చూపించారు వాళ్ళు. మేము టెన్షన్ పడిపోయేవాళ్ళం. ఇంక రెండో పని లేదు, 9 అయిందంటే మాకు షేర్ మార్కెట్లు ఓపెన్ కావాలని కూర్చునేవాళ్ళం. షేర్ పెరిగిపోతుంది టగడ కొనేవాళ్ళం. ఇక కొంచెం లాభం వచ్చేటప్పటికి అమ్మేవాళ్ళం కాదు, మళ్ళీ పడిపోతుంది అనుకున్న టైంలో టగటగా అమ్మేసేవాళ్ళం. అలా ఇంట్రాడే ఎక్కువ చేసేవాళ్ళు అంటారు. దానివల్ల ఏమవుతుందంటే అసలు చాలా ఇబ్బంది పడేవారు. మెంటల్గా టెన్షన్ రావటం, ప్రతిరోజు టెన్షన్. సాయంత్రం కల్లా దీని గురించి ఇద్దరు గొడవలు. నువ్వు అట్లా చేసావు, నువ్వు దాని అట్లా చేయకూడదు అట్లా అని చెప్పేసి ఇద్దరు బాగా గొడవలు. దాని మీద ఫ్యామిలీ బాగా డిస్టర్బెన్స్ వచ్చేసింది. మ్యారేజ్ డేట్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఆ నేమ్ సంబంధించింది కరెక్షన్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత సరే అని ఇట్లా చేపించాం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏమైందంటే వీళ్ళ యొక్క స్థలాలు వీటిల్లో ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని అమ్మాయి పేరు మీద పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం కొంచెం డెవలప్ అయిన తర్వాత పెట్టుకోవటం, ఆ అబ్బాయిని కొంచెం గ్రిప్లో పెట్టేసుకొని ఇంక లెక్క లేకుండా చూడటం, ఇలా ఇబ్బంది అవుతూ ఉంది. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ అతను వచ్చాడు మన దగ్గరకు వచ్చి. ఆ అమ్మాయి సొంతంగా ఆ అమ్మాయి స్వార్థం ఆలోచించి ఇతన్ని, కొంతమంది ఎలా ఉంటారంటే లేడీస్ అందరని కాదు, ఈ మగవాడిని గ్రిప్లో పెట్టుకోవాలి, ఏదైనా కానీ అన్నీ వీళ్ళ చేతిలో పెట్టేసుకొని వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఇలా చేస్తూ ఉంటారు. అతను వచ్చాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఇట్లా మీరు న్యూమరాలజీ చేశారు సార్ అంటే. నేను చెప్పాను, ఆ అమ్మాయి పేరు చెప్పాడు. ఆ అమ్మాయికి డైలీ రాసుకునేది, అన్నీ చేసుకునేది, నేను మాత్రం చేసుకునేవాడిని కాదు, ఎలా జరిగిందండి ఇదని చెప్పేసి. సరే, మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని నా దగ్గరికి వచ్చారు. కూర్చొని ఇద్దరు నేమ్ కరెక్షన్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకొని
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటానే ఉన్నాయి. అదేలేండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. తర్వాత మన దగ్గర కూడా రాలేదు. అంటే జరిగిన విషయం చెప్తున్నాను. అంటే ఇలా ప్రేరేపిస్తుంటుంది. కుజుడు వచ్చేసరికి ఇలా ప్రేరేపించడం, మనిషిని డిస్టర్బ్ చేయటం, పెట్టడం, కొనిపెట్టడం, అమ్మిపెట్టడం, ఇలా కొన్ని రకమైన స్వార్థంగా ఆలోచించడం, ఇన్ని ఇబ్బందులు వస్తాయి అన్నమాట ఇందులో. వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి? లక్కీ నెంబర్స్కి వీళ్ళకి 1, 2, 5, 9 బాగుంటుంది. ఓకే. వచ్చేసరికి 4, 8 అవాయిడ్ చేయాలి. ఓకే. కలర్ వచ్చేసరికి వైట్, రెడ్ కూడా బాగానే ఉంటుంది, ఆరెంజ్ బాగుంటుంది, బ్లాక్ ఒకటి అవాయిడ్ చేయాలి. ఓకే గురుగారు. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు మీ జాతకంలో కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ ఏమన్నా మార్చుకోవాలి అనుకున్నా, లేకపోతే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా గురువు గారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురువు గారు.